హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ప్రెజెంట్ జనరేషన్స్లో మనం చూస్తూ ఉన్నాము బీటెక్ బయోటెక్నాలజీకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఈ స్కోప్లో చాలామంది స్టూడెంట్స్ కూడా బయోటెక్నాలజీ చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి బయోటెక్నాలజీ స్టూడెంట్స్కి ఎలాంటి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కోర్స్ వాళ్ళ కెరీర్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి అన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. 47 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి ది బెస్ట్ కాలేజ్ సిబిఐటి కాలేజ్ నుండి మనతో పాటు ఉన్నారు డాక్టర్ వి అరుణ గారు, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. సో బయోటెక్నాలజీ గురించి సిబిఐటిలో అందిస్తున్నటువంటి స్పెషల్ కోర్సెస్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. అరుణ గారితో మాట్లాడదాం. అరుణ గారు, హాయ్ మ్యామ్, నమస్తే. నమస్కారం అండి. మ్యామ్, సిబిఐటి అంటేనే చాలామంది స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, ఆ కాలేజ్లో సీట్ రావాలి, చదువుకోవాలి అని చెప్పేసి. ముఖ్యంగా బీటెక్ బయోటెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుంటే ఈ సబ్జెక్ట్కి సంబంధించి సిబిఐటి కాలేజ్లో ఎలాంటి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ అలాగే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్స్కి తగ్గట్టుగా ఇంకా కొత్తగా ఏ కోర్సెస్ ఇందులో యాడ్ అయ్యాయి తెలియజేయండి. నా పేరు డాక్టర్ వి అరుణ, అసోసియేట్ ప్రొఫెసర్, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. నేను గత 20 సంవత్సరాలుగా సిబిఐటిలో వర్క్ చేస్తున్నానండి. సిబిఐటిలో బయోటెక్నాలజీ 2005లో స్టార్ట్ చేశారండి. ఇనీషియల్గా 60 స్టూడెంట్స్ ఇంటెక్తో ప్రారంభించారు. 2024 నుంచి ఇంకొక 60 సీట్స్ యాడ్ అయ్యి ప్రస్తుతము 120 సీట్స్ ఇంటెక్తో బీటెక్ బయోటెక్నాలజీ ప్రోగ్రామ్ రన్ అవుతుందండి సిబిఐటిలో. ఓకే. కోవిడ్ పాండమిక్ తర్వాత బయోటెక్నాలజీ ప్రోగ్రామ్కి, ఆ పర్టికులర్ కోర్స్కి డిమాండ్ బాగా పెరిగిందండి. ఏదర్ వ్యాక్సిన్ కానీ, డయాగ్నోస్టిక్స్ పరంగా కానీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ప్రొడక్షన్లో కానీ. దాని ఉద్దేశించి ఈ పెరిగిన ఆర్ ఇంక్రీజ్ అయిన డిమాండ్ని బట్టి సిబిఐటిలో కూడా సీట్స్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. 120 స్టూడెంట్స్ కాను 15 ఫ్యాకల్టీ డిపార్ట్మెంట్లో అవైలబుల్గా ఉన్నారండి. ఒకరు ప్రొఫెసరు, ఒకరు అడ్జుయంట్ ప్రొఫెసరు, 3 అసోసియేట్ ప్రొఫెసర్స్, 11 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డిపార్ట్మెంట్లో ఉన్నారండి. వీరితో పాటు 5 టెక్నికల్ స్టాఫ్స్ కూడా అవైలబుల్ ఉన్నారు. ఇది డిపార్ట్మెంట్లో అవైలబుల్. 11 డిఫరెంట్ ల్యాబొరేటరీస్ కూడా డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ఓకే. డిపార్ట్మెంట్ స్ట్రెంగ్స్ ఏంటి అంటే, డిపార్ట్మెంటు 3 times NBA అక్రెడిటేషన్ అయింది. యాజ్ ఐ మెన్షన్, 11 ల్యాబొరేటరీస్ డిపార్ట్మెంట్లో అవైలబుల్ ఉన్నాయి విత్ అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అడ్వాన్స్డ్ కరికులము, ఇండస్ట్రీ బేస్డ్ కరికులము, అండ్ ఇట్ ఈస్ ఆల్సో హెల్ప్ఫుల్ ఫర్ హయ్యర్ స్టడీస్. ఎవ్రీ 2 years కరికులం రివిజన్ ఉంటుందండి. డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ నుంచి ఇన్పుట్స్ తీసుకొని ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఏంటి, ప్రజెంట్ ఏం ట్రెండ్ నడుస్తుంది, ఆ ట్రెండ్ని బేస్ చేసుకొని కరికులంలో మార్పులు చేర్పులు జరుగుతాయి. ఇవన్నీ మా డిపార్ట్మెంట్ స్ట్రెంగ్స్ అండి. ఓకే. సో రీసెంట్ ఇయర్స్లో బీటెక్ బయోటెక్నాలజీకి సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి రీసెర్చ్ కావచ్చు, ఇన్నోవేషన్స్ అండ్ అచీవ్మెంట్స్ సాధించింది ఎక్స్ప్లెయిన్ చేయండి. రీసెంట్ లాస్ట్ 3 yearsని మనం చూసుకుంటే డిపార్ట్మెంట్లో ఒక 10 రీసెర్చ్ ప్రాజెక్ట్స్ సీడ్ గ్రాంట్ తోటి ఇనిషియేట్ చేశారండి. ఓకే. కాలేజ్ కూడా R&D సపోర్ట్ తోటి ఫ్యాకల్టీకి కానీ, స్టూడెంట్స్ కానీ ఫండింగ్, సీడ్ ఫండింగ్ అమౌంట్ శాంక్షన్ చేస్తుంది. అదొక 2 lakhs నుంచి 3 lakhs వరకు కూడా శాంక్షన్ చేస్తారండి. దీంతో స్టూడెంట్స్కి కూడా ఒక 1 lakh వరకు ఇట్ డిపెండ్స్ ఆన్ మల్టీ డిసిప్లినరీ ప్రాజెక్ట్స్ అయితే 1 lakh వరకు శాంక్షన్ చేస్తారు. దీనికి ప్రాజెక్ట్ గైడ్స్ కానీ, మెంటర్స్ కానీ ఉంటారు. వాళ్ళ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ చేస్తారండి. దీంతో పాటు రీసెంట్గా ఒక ఏఐసిటి ఆర్పిఎస్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఒకటి డిపార్ట్మెంట్కి 30 lakhs ప్రాజెక్ట్ ఒకటి శాంక్షన్ అయింది. డాక్టర్ వై రాజశ్రీ మేడము, డాక్టర్ కె ధర్మలింగం సార్ దీనికి ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటరు, కో ఇన్వెస్టిగేటర్గా చేశారండి. అది వాళ్ళు అప్లై చేసిన ప్రాజెక్ట్ ఏంటి అంటే, సీ వీడ్స్ని ఉపయోగించి బయోప్లాస్టిక్స్ని ఎట్లా డెవలప్ చేసి దాని ప్రోడక్ట్ మార్కెట్లోకి రిలీజ్ చేయడానికి, దానికి రిలేటెడ్ ప్రాజెక్ట్కి అమౌంట్ శాంక్షన్ 30 lakhs ప్రాజెక్ట్ అమౌంట్ శాంక్షన్ అయిందండి. సూపర్. దాంతోపాటు సో ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించడం సీవీడ్ని యూజ్ చేసి ప్లాస్టిక్స్ ఎట్లా ఉపయోగపడుతుంది ర్యాపింగ్ మెటీరియల్గా, ఫుడ్ ప్యాకేజింగ్కి ఎట్లా యూజ్ చేస్తారు, దాని రిలేటెడ్గా ట్రాన్స్లేషన్ రీసెర్చ్ అనుకోండి. TLR level 6-7 అడ్రస్ చేసే రిలేటెడ్ ప్రాజెక్ట్ 30 lakhs శాంక్షన్ అయిందండి. సూపర్ అండి.
దీంతో పాటు డిపార్ట్మెంట్లో వేరే రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కూడా సబ్మిట్ చేసామండి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ షార్ట్లీ ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ డిపార్ట్మెంట్కి వస్తాయి అనేసి. లాస్ట్ 3 yearsలో ఒక మోర్ దెన్ 10 పేటెంట్స్ పబ్లిష్ అయ్యాయండి. దాంట్లో ఒక 3 పేటెంట్స్ మటుకు గ్రాంట్ అయ్యాయి. రీసెంట్గా ఒక పేటెంట్ మార్చ్లో ఒకటి గ్రాంట్ అయింది. ఇది మెయిన్గా డిపార్ట్మెంట్లో రీసెర్చ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయండి. అండ్ దీని పక్కగా ఇన్నోవేషన్ యాక్టివిటీ కాలేజ్లో ఏసీఐసి సిబిఐటి ఇన్నోవేషన్ సెంటర్ ఇంక్యుబేషన్ సెంటర్ అవైలబుల్గా ఉంది. స్టూడెంట్స్కి కానీ ఫ్యాకల్టీకి కానీ ఎవరైతే ఈ పర్టికులర్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో దే కెన్ ఇంక్యుబేట్ దేర్ ఐడియాస్ దేర్. ఆ ఐడియాస్ ప్లస్ అక్కడ గైడింగ్ మెంటరింగ్ ఆ రిలేటెడ్ సపోర్ట్ అంతా కూడా అవైలబుల్ ఉంటుంది. అలాంటి ఎన్విరాన్మెంట్ మేము సిబిఐటి ఫ్యాకల్టీకి యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తాం. స్టూడెంట్స్ కూడా సీడ్ ఫండ్ అమౌంట్ శాంక్షన్ చేస్తారండి. అది కాకోకుండా స్టార్టప్స్కి హ్యాకథాన్స్కి ఐడియాథాన్స్కి కాన్ఫరెన్స్కి వర్క్షాప్స్కి అటెండ్ చేయడానికి కూడా కాలేజ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తారండి. అండ్ కొన్ని జర్నల్స్లో పబ్లిష్ చేయడానికి కొద్దిగా ఆర్టికల్ ప్రాసెసింగ్ ఫీ ఉంటుందండి. ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా కాలేజ్ ప్రొవైడ్ చేస్తుందండి. సో సిబిఐటి ప్రిన్సిపల్ మేనేజ్మెంటు ఇనిషియేటివ్ తీసుకొని ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ని స్టూడెంట్స్కి యాజ్ వెల్ యాజ్ ఫ్యాకల్టీకి కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఆ విధంగా ఇనీషియల్ సీడ్ గ్రాంట్ హెల్ప్ తోటి స్టూడెంట్స్ని కాస్త రీసెర్చ్లో మోటివేషన్ ఉంటుంది. ఓకే. ఆ మోటివేషన్ ఆస్పెక్ట్స్ అంటే కొంతమంది కొద్దిగా నావల్ వర్క్ చేసుకుంటున్నారు, దానికి కన్స్యూమబుల్స్ ఉంటాయి, లేదంటే దేనికన్నా కూడా అమౌంట్ కావాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ ఈ సీడ్ ఫండ్లో యూస్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయొచ్చండి. అండ్ స్టూడెంట్స్ ఇప్పుడు రెగ్యులర్గా ఉండేటువంటి కోర్సెస్తో పాటు ఇంకొంచెం అడ్వాన్స్డ్ లైక్ ఏఐ కావచ్చు ఇలాంటివి కూడా యాడ్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ అలాంటి స్కోప్ ఉండేటువంటి కాలేజెస్ని కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి సిబిఐటిలో ఇంకా అడ్వాన్స్డ్గా బయోటెక్నాలజీలో ఏమేమి యాడ్ ఆన్ చేశారు? జనరల్లీ ఇంజనీరింగ్ అంటేనే స్టార్ట్ అయ్యేది సిఎస్సి కావాలి, లేదంటే ఐటీ లేదా సిఎస్సి అలైడ్ బ్రాంచెస్లోనే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. దాని తర్వాత నేను ఇంకొకటి చెప్పాలి అంటే బయోటెక్నాలజీ ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి. ఇప్పుడు మనం సిఎస్సి చూస్తాం అనుకోండి, అది హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ కానీ హెల్త్ సైన్స్ ఇవన్నీ కూడా ఆ పర్టికులర్ కంపెనీస్ రిలేటెడ్ ఇవి అడ్రస్ చేస్తున్నాయి. అంటే ఒక సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ అవి టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అలా కాకుండా బయోటెక్నాలజీ జాయిన్ అవ్వడం వల్ల బయోటెక్నాలజీలో మేము ఇప్పుడు ఒకటి చెప్పాను, కర్కులమ్ ఎవ్రీ 2 years రివిజన్ చేస్తున్నామని. ఇప్పుడు ఈ పర్టికులర్ R26 రెగ్యులేషన్ ఇంట్రడ్యూస్ చేస్తామండి. ఎవరైతే 26-27 అకాడమిక్ ఇయర్లో జాయిన్ అవుతున్నారో R26 రెగ్యులేషన్లో మేము అంతకుముందు కన్నా కూడా ఏఐ కాంపనెంట్ ML కాంపనెంట్ ఎక్కువ యాడ్ చేసాము. ప్రస్తుతం ట్రెండ్స్ని బట్టి బయోటెక్నాలజీ రిలేటెడ్ కోర్సెస్తో పాటు దాని అప్లికేషన్ ఏఐ కానీ ఎంఎల్ కానీ ఆ అప్లికేషన్స్ ఎలా అప్లై చేస్తారు బయోటెక్నాలజీకి, ఆ టైప్ ఆఫ్ థింగ్స్ మేము ఆ పర్టికులర్ ప్రోగ్రాంలో టీచ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా స్టూడెంట్స్ బయోఇన్ఫర్మాటిక్స్ కంప్యూటేషనల్ బయాలజీ థియరీ ల్యాబొరేటరీ ఉన్నాయండి. దాంతోపాటు ఎలెక్టివ్స్లో ఇదివరకు ఏఐ ఇన్ బయాలజీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఆ కోర్సెస్ ఒక్కటే రన్ అయ్యేటివి. ఇప్పుడు అలా కాకుండా ఫస్ట్ సెమిస్టర్ నుంచే ఏఐకి రిలేటెడ్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేసాం. అది ఆల్ బీటెక్ బయోటెక్నాలజీ వాళ్ళు ఒక్కరే కాదు, ఆల్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్కి ఇంట్రడ్యూస్ చేశారు. అది కామన్గా. అది కాకుండా బీటెక్ బయోటెక్నాలజీ ప్రోగ్రామ్ చదివే వాళ్ళకు స్పెసిఫిక్గా ఏఐ అప్లికేషన్స్ ఇన్ బయోటెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్, జీనోమిక్స్, ఏఐ బేస్డ్ మాలిక్యులర్ డ్రగ్ డిజైన్, డ్రగ్ డిస్కవరీ ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసామండి. ఆల్రెడీ ఉన్నాయి, కానీ ఏఐ ఎట్లా అప్లై చేస్తాము, మెషిన్ లెర్నింగ్ ఎట్లా అప్లై చేస్తాము, ఇలాంటి ఆస్పెక్ట్స్ థియరీ కోర్సెస్లో ఇంట్రడ్యూస్ చేస్తాం. దీంతో పాటు మాకు జనరల్లీ ఫైనల్ ఇయర్కి థర్డ్ ఇయర్కి ప్రాజెక్ట్స్ ఉంటాయండి. థర్డ్ ఇయర్లో మినీ ప్రాజెక్ట్ ఉంటుంది, ఫైనల్ ఇయర్లో మేజర్ ప్రాజెక్ట్ ఉంటుంది. మినీ ప్రాజెక్ట్స్కి మేజర్ ప్రాజెక్ట్స్ కూడా థియరీ కోర్స్ కాకుండా ప్రాజెక్ట్స్లో వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ హౌ మెషిన్ లెర్నింగ్ కానీ ఏఐ కానీ ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది, డేటా అనాలిసిస్ కానీ
ఎన్జిఎస్ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ కానీ ఎలా అనాలిసిస్ పార్ట్కి ఎట్లా ఉపయోగపడుతుంది అదే కాకుండా క్యాన్సర్ బయోమార్కర్స్ని డిటెక్ట్ చేయడానికి, డిసీజ్ని డయాగ్నోసిస్ ట్రీట్మెంట్కి డిటెక్ట్ చేయడానికి, డ్రగ్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో, దాన్ని కూడా స్క్రీనింగ్ చేసి కొత్త డిసీజెస్కి ఎట్లా ఏ టైప్ ఆఫ్ డ్రగ్స్ని సూటబుల్ అవుతుంది, లేదా డ్రగ్ని ఎట్లా మాడిఫై చేయాలి, ఇన్సిలికో మెథడ్స్, ఇవన్నీ కూడా ట్రైన్ చేసుకొని ఉపయోగించి దాన్ని బేస్ చేసుకొని మినీ ప్రాజెక్ట్స్ మా స్టూడెంట్స్ మేజర్ ప్రాజెక్ట్స్ కూడా కండక్ట్ చేస్తున్నారండి. ఓకే, సో స్టూడెంట్స్ చాలామంది కూడా వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండాలి అంటే కొంతమంది ఎంటర్ప్రీనియర్గా వెళ్ళాలి అనుకుంటారు, ఓన్ బిజినెస్ స్టార్టప్స్ చేయాలి అనుకుంటారు, అలాంటి న్యూ ఇన్నోవేషన్ ఐడియాస్తో ముందుకు వస్తూ ఉంటారు మీ దగ్గరకు కూడా. సో అలాంటి స్టూడెంట్స్కి ఎలాంటి స్కోప్ ఉంటుంది? బీటెక్ బయోటెక్నాలజీ కంప్లీట్ చేసిన వాళ్ళకి మీ స్టూడెంట్స్లో ఎక్కువగా స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్స్కి సంబంధించి ఏం చెప్తారు? ఫస్ట్ ఇయర్ నుంచి యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా మేము డిపార్ట్మెంట్లో ఒక గ్రూప్స్ ఉంటాయండి అఫీషియల్గా ప్రతి సెక్షన్కి. ఫ్యాకల్టీ అందరూ ఎవరెవరికైతే ఈ ఇన్నోవేషన్కి రిలేటెడ్గా అంటే హ్యాకథాన్స్, ఐడియాథాన్స్ ఆల్ ఓవర్ ఇండియా కండక్ట్ అవుతాయి, దానికి రిలేటెడ్ ఆస్పెక్ట్స్ స్టూడెంట్స్కి పోస్ట్ చేస్తుంటాము. చేసి ఇలా ఆపర్చునిటీ ఉన్నాయి, ఇట్లాంటి ఐడియాస్ ఫ్యాకల్టీ మెంటర్గా ఉండి వాళ్ళకి ఐడియాస్ తోటికి ఆ పర్టికులర్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కానీ ఐడియాథాన్కి కానీ వెళ్ళి పార్టిసిపేట్ చేసి, అంటే అదొక ఇన్నోవేటివ్ ఐడియా తోటి, థాట్ తోటి, సపోర్ట్ సిస్టమ్ తోటి వాళ్ళని మోటివేట్ చేసి ఆ రకంగా మనం స్టూడెంట్స్ని ఎంటర్ప్రెన్యూర్ రిలేటెడ్ కల్చర్ని ఇన్నోవేషన్ రిలేటెడ్ కల్చర్ని ఇనిషియేట్ చేస్తున్నాము. ఇదే కాకుండా కాలేజ్ లెవెల్లో ఈడీసీ సెల్ అనేది ఒకటి ఉందండి, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సెల్. సో ఎవ్రీ ఇయర్ యాక్టివిటీస్ నడుస్తుంది. ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా స్టూడెంట్స్ అక్కడికి పార్టిసిపేట్ చేసి నేషనల్ లెవెల్లో ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు, స్టూడెంట్స్ ఆర్గనైజ్ చేయడంలో కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో ఆర్గనైజ్ చేస్తూ కూడా ఆ టైప్ ఆఫ్ ఏమేమి వాళ్ళు ఏం చేస్తున్నారు, దేశంలో ఏం జరుగుతుంది, వీళ్ళు దాని నుంచి కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో దట్ ఆ ఐడియాస్ని ఉపయోగించుకొని వీళ్ళు ఇంకా ఫర్దర్గా ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ని డెవలప్ చేసుకోవచ్చు అనే ఒకటి ఉంటుందండి న్యూ ఇన్నోవేషన్స్కి. ఇది కాకోకుండా లాస్ట్ ఇయర్లో స్టూడెంట్స్ ఫ్యాకల్టీ కలిసి మా ఇంక్యుబేషన్ సెంటర్లో వాళ్ళ ఐడియాని బయోవ్రాప్ ఇన్నోవేషన్స్ అని ఒక ఐడియాని ఇంక్యుబేట్ కూడా చేశారండి. సో స్టూడెంట్స్ ఫ్యాకల్టీ ఇద్దరు కలిపి ఐడియాస్ని సో దిస్ ఏ స్టార్టప్ కల్చరు డిపార్ట్మెంట్లో ఇనిషియేట్ అయ్యింది. వీఆర్ ఇన్ టు దట్. సూపర్ అండి. సో స్టార్టప్ ఐడియాస్ ఉన్నాయి, ఫర్దర్ ఎంటర్ప్రీనియర్గా ఒక బిజినెస్ మ్యాన్గా ఎదగాలి అనుకున్న వాళ్ళకి కూడా సిబిఐటీలో స్టడీస్ చేసిన వాళ్ళకి ఫ్యూచర్ ఆ స్కోప్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మీ దగ్గర చదువుకునే స్టూడెంట్స్కి డిపార్ట్మెంట్ ఎలాంటి హెల్ప్ చేస్తుంది? ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ కావచ్చు, ఇప్పుడు లైవ్ ప్రాజెక్ట్స్ చెప్తూ ఉంటారు, అండ్ అలాగే ఇండస్ట్రీకి వెళ్తూ ఉంటారు, ఎక్కువగా ఇండస్ట్రీలో లైవ్గా వాళ్ళు చూస్తూ ఉంటారు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి వీటన్నిటికీ ఎలాంటి స్కోప్ ఉంటుంది? స్టూడెంట్స్కి ఈ 4 years కరికులంలో మ్యాండేటరీగా 2 internships ఉంటాయండి. ఓకే, దీంతో పాటు 2 వింటర్ అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఒకటి ఉంటుంది. అది ఇంటర్న్షిప్స్ వచ్చి సమ్మర్ బ్రేక్లో స్టూడెంట్స్ చేస్తారు. ఇంటర్న్షిప్ 1, ఇంటర్న్షిప్ 2 అంటాము. ఇంటర్న్షిప్ 1, ఇంటర్న్షిప్ 2కి హైదరాబాద్లో లొకేట్ అయిన కంపెనీస్ కానీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానీ, లేదంటే అవుట్ సైడ్ హైదరాబాద్ కూడా బెంగళూరు, వేరే ఐఐసి బెంగళూరులో కూడా చేస్తారండి. అలా వేరే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లోనూ కంపెనీస్లోనూ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్ చేస్తారు. దానికి కూడా 2 credits 3 credits ఇస్తాము. మినిమం 90 hours to 135 hours దే స్పెండ్ టైమ్ ఇన్ ద ఇండస్ట్రీ. ఆ టైంలో వాళ్ళు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు, దాంట్లో ఉన్న స్టెప్స్ ఏంటి, ఆ ఇండస్ట్రీకి వెళ్ళాలి అంటే ఏమేమి నేర్చుకోవాలి, ఆ పర్టికులర్ అవగాహన ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. అలా ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్స్ 1 and 2లో స్టూడెంట్స్ ఇన్వాల్వ్ ఉంటారు. అది కాకుండా అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్ అనేసి వింటర్ బ్రేక్లో
ఆఫ్టర్ 4th సెమిస్టర్ అండ్ 6th సెమిస్టర్ స్టూడెంట్స్కి అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇనిషియేటివ్ తీసుకొని ఏ టైప్ ఆఫ్ కంపెనీస్ అవైలబుల్ ఉన్నాయి స్పెసిఫిక్గా ఆ పర్టికులర్ 1 monthలో కానీ 20 daysలో కానీ బయోఇన్ఫర్మాటిక్స్ రిలేటెడ్ కోర్సెస్ అంటే ఏఐ ఎట్లా అప్లై చేస్తాము, డ్రగ్ డిజైన్, డ్రగ్ డిస్కవరీ, ఇది మనం ఆ పర్టికులర్ ల్యాబ్స్కి వెళ్ళక్కర్లేదండి, ఆన్లైన్లో ట్రైనింగ్ ఇస్తారు దీనికి సంబంధించి. అలాంటివి కూడా హైబ్రిడ్ మోడ్లో ఉంటాయి, కొన్నేమో ఆఫ్లైన్లో కూడా వెళ్ళి అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్ చేస్తారు. దానికి మళ్ళీ ఎవాల్యుయేట్ చేసి దాని ప్రకారంగా స్టూడెంట్స్ని ఇండస్ట్రీ రెడీ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది కాకుండా ఫైనల్ ఇయర్లో స్టూడెంట్స్ 6 months ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్స్ చేయొచ్చండి. స్టూడెంట్స్ ఇప్పుడు లాస్ట్ బ్యాచ్ తీసుకుంటే కొంతమంది ఏమో ఐఐసిటీకి వెళ్ళారు, ప్లస్ బయాలజికలీ లిమిటెడ్ ఒక 6 months ఇంటర్న్షిప్ చేశారు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీలోను, విర్కో బయోటెక్లోను, 30M జీనోమిక్స్, ఇట్లా వేరే వేరే ఫార్మా బయోటెక్ కంపెనీస్లో వాళ్ళు ఇంటర్న్షిప్ చేస్తారు. దీంతో పాటు కొన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐసిటీలో, సిసిఎంపిలో, సిడిఎఫ్టీలో, ఎన్ఐఎన్లో, ఇక్రిసాట్, ఇవన్నీ నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్లో దీంట్లో కూడా 6 months ఇంటర్న్షిప్ స్టూడెంట్స్ చేస్తారండి. అది కాకుండా కొన్ని హాస్పిటల్స్లో కూడా ఇంటర్న్షిప్స్ జరుగుతాయి. లాస్ట్ టైం బసకతారకం క్యాన్సర్ హాస్పిటల్లో కూడా స్టూడెంట్స్ వర్క్ చేశారు. అలా వేరే వేరే హాస్పిటల్స్లో కూడా వాళ్ళ దగ్గర ఉన్న డయాగ్నోస్టిక్స్, డిసీజ్ డయాగ్నోసిస్, ప్యాథోజెన్సిస్, దానికి రిలేటెడ్ న్యూ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అండ్ ఆ టైప్ ఆఫ్ వర్క్స్ అక్కడ హాస్పిటల్లో దే విల్ డూ దేర్ ఇంటర్న్షిప్స్ అండి. మ్యామ్, బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ ఇంకా ఎలాంటి డిపార్ట్మెంట్స్తో కొలాబరేట్ అవుతుంది? లైక్ హాస్పిటల్స్, బయోకెమికల్ కంపెనీస్ కావచ్చు, లేదంటే ఫార్మాసిటికల్స్, ఇలాంటి వాటితో ఎలాంటి కొలాబరేషన్ ఉంటుంది? హైదరాబాద్ యాక్చువల్లీ ఫార్మా బయోటెక్ హబ్ అండి. ఎస్, ప్రెసెంట్ అసలు మనం చూస్తే చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. బిగ్ కంపెనీస్ లైక్ డాక్టర్ రెడ్డీస్ ఉన్నాయి, శాంతా బయోటెక్ ఉంది, బయాలజికల్ లిమిటెడ్, ఇండియన్ ఇమ్యులాజికల్స్ లిమిటెడ్, ఇలా పెద్ద కంపెనీస్తో పాటు చిన్న చిన్న కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయండి. సో ఈ బీటెక్ బయోటెక్నాలజీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి, జాబ్ కావాలంటే జాబ్ ఆపర్చునిటీస్ విత్ ఇన్ హైదరాబాద్ కూడా ఉంటాయి. సో దీంతో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీస్ కొన్ని ఇండస్ట్రీస్తోని ప్లస్ ఇన్స్టిట్యూట్స్ తోటి ఎంఓయూస్ అయ్యాయండి. సో ఎంఓయూస్తో పాటు పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిష్ట ఇండస్ట్రీస్కి ఇక్కడ ఆ ఇండస్ట్రీ విజిట్కి తీసుకెళ్తారు, వాళ్ళకి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తారు, ప్లస్ ప్లేస్మెంట్స్లో కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్స్ ఎక్కడైతే చేశారో లైక్ బయాలజికల్ లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ, వాళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయండి. సో ఎంఓయూస్తో పాటు నాట్ ఆల్ కంపెనీస్ వీ హ్యావ్ ఎంఓయూస్, కొన్ని యాక్టివ్ ఎంఓయూస్ ఉన్నాయి. దాంతోపాటు ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్ చేసిన ద్వారా కూడా అదొకటి త్రూ సిడిసి ప్లేస్మెంట్ ఆఫీస్ నుంచి కూడా మాకు ప్లేస్మెంట్స్ ఈ పర్టికులర్ ఫార్మా బయోటెక్ కంపెనీస్లో మా స్టూడెంట్స్ ప్లేస్ అవుతారండి. ఓకే, అంటే మీరు చెప్పేది వింటూ ఉంటే బయోటెక్నాలజీ కంప్లీట్ చేస్తే వైడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఓన్గా ఎదగాలి, ఒక ఎంటర్ప్రీనియర్గా అవ్వాలి అంటే కూడా దానికి కూడా చాలా స్కోప్ ఉంది ఫ్యూచర్ మనం చూస్తున్నట్లయితే. లాస్ట్ 3 years ట్రెండ్ చూస్తే స్టూడెంట్స్ ప్లేస్మెంట్ గురించి మాట్లాడితే ప్లేస్మెంట్స్ కంటే కూడా 60% కన్నా అబోవ్ స్టూడెంట్స్ జనరల్లీ హైయర్ స్టడీస్కి వెళ్తున్నారండి. యుఎస్కి వెళ్తున్నారు చాలామంది ఎంఎస్ చేయడానికి, ఎంఎస్ ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్, ఎంఎస్ ఇన్ బయోటెక్నాలజీ, ఎంఎస్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్, ఎంఎస్ ఇన్ జెనెటిక్ కౌన్సిలింగ్, అలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో వాళ్ళు ఎంఎస్ ప్రోగ్రామ్ చేయడానికి వెళ్తున్నారు. కొంతమంది అబ్రాడ్ వెళ్ళలేని వాళ్ళు గేట్ ఎగ్జామ్ రాసి ఐఐటీస్లోను, IITsలోను, NITsలోను లేదా లోకల్ స్టేట్ యూనివర్సిటీస్లోను దే ఆర్ డూయింగ్ దేర్ ఎంటెక్ ప్రోగ్రామ్. ఓకే, సో ఎంప్లాయబిలిటీ, ఎంటర్ప్రీనియర్షిప్, అలాగే ఇన్నోవేటివ్ ఐడియాస్ కూడా. మ్యామ్, ఇక్కడ సిబిఐటిలో బీటెక్ బయోటెక్నాలజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి ఎంప్లాయబిలిటీ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, అండ్ ఎంప్లాయే కాకుండా ఫర్దర్ ఇంకా స్టడీస్ చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా ఫర్దర్ స్టడీస్ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? సిబిఐటిలో జాయిన్ అయిన స్టూడెంట్స్కి మేము ఆప్షనల్ ఫామ్ ఇస్తామండి.
వాళ్ళకి కొంతమంది ఏమో ప్లేస్మెంట్స్కి ఇంట్రెస్టెడ్గా ఉంటారు, కొంతమంది హయ్యర్ స్టడీస్లో ఇంట్రెస్ట్ ఉంటారు, కొంతమంది ఇవి కాకుండా గ్రూప్ ఎగ్జామ్స్ కూడా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటారు. సో ఇలా డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ మా దగ్గర జాయిన్ అవుతారండి. ప్లేస్మెంట్స్కి వస్తే ప్లేస్మెంట్స్లో కూడా కోర్ ప్లేస్మెంట్స్ ఉంటాయండి అండ్ ఐటీ ప్లేస్మెంట్స్ ఉంటాయి. సో ఎవరు బాధపడాల్సిన అవసరం లేదండి, మేము ఎందుకు ఎంపీసీ తీసుకోలేదు బైపీసీ తీసుకున్నాము అని బాధపడక్కర్లేదు. ఫైనల్గా బైపీసీ స్టూడెంట్స్ కూడా ఎవరికైనా కావాలి, సాఫ్ట్వేర్ జాబ్ కావాలంటే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి, సాఫ్ట్వేర్ జాబ్స్లో కూడా వెళ్ళొచ్చండి. అలా ఇంతకుముందు పాస్డ్ అవుట్ బ్యాచెస్లో చాలామంది సాఫ్ట్వేర్ జాబ్స్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. దాంతోపాటు కోర్ ప్లేస్మెంట్స్ కూడా మేము లైక్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ, బయాలజికల్ ఈ లిమిటెడ్, విర్కో బయోటెక్, డిఫరెంట్ బయోటెక్ ఫార్మా కంపెనీస్ మా దగ్గర ప్లేస్మెంట్ డ్రైవ్కి వచ్చి మా స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకున్నారండి. రీసెంట్గా ఇండియన్ ఎమలాజికల్స్ కూడా మా స్టూడెంట్స్ ప్లేస్ అయి ఉన్నారు. ప్లేస్మెంట్స్కి రిలేటెడ్గా పిల్లల్ని మనము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలండి. ఎందుకంటే డైరెక్ట్గా మనము సబ్జెక్ట్ కంటెంట్ తెలుసుంటుంది, వాళ్ళకు యాప్టిట్యూడ్ ఇవన్నీ కూడా దీనికి రిలేటెడ్గా ప్లేస్మెంట్ డ్రైవ్ అంటే ప్లేస్మెంట్ సెల్ ఇనిషియేటివ్ తీసుకొని ఈ స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్ కొన్ని ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తారండి. సో ఈ ట్రైనింగ్ సెషన్స్, గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూస్, మాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ జరిగిన తర్వాతనే స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్కి ప్రొవైడ్ చేస్తాము. సో దట్ వాళ్ళకు ఆ టైంకి ధైర్యం వస్తుంది అనమాట. ఓకే, కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు ఇంటర్వ్యూస్ని ఎట్లా చేయాలి, ఎట్లా క్రాక్ చేయాలి అనేసి అదొకటండి. అండ్ హయ్యర్ స్టడీస్కి వెళ్ళడానికి నేను మాకు ఎవ్రీ 2 yearsకి కరికులం రివిజన్ ఉంటుందని చెప్పాను కదండి. ఈ కరికులం రివిజన్ చేసేటప్పుడు ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్తో పాటు గేట్ ఎగ్జామ్, ఆల్ ఇండియా లెవెల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ గేట్ ఎగ్జామ్ రిలేటెడ్ సిలబస్ అంతా కూడా మనము 1 or the other way స్టూడెంట్స్కి ఏదో ఒక కోర్స్లో టీచ్ చేస్తామండి. ఆ టీచ్ చేసేటప్పుడు సమ్ టైమ్స్ కొంతమంది ఫ్యాకల్టీ కానీ ఆ పర్టికులర్ కోర్స్ని బట్టి కూడా కొన్ని గేట్ రిలేటెడ్ క్వశ్చన్స్ స్టూడెంట్స్కి ఇవ్వడం కానీ, వాళ్ళకు కొద్దిగా ఆ విషయంలో కొద్దిగా ట్రైన్ చేయడం కానీ జరుగుతుంది. అండ్ సమ్ టైమ్స్ మేము స్పెసిఫిక్గా కొన్ని గేట్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తామండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఎగ్జామ్ రాసేదానికి వాళ్ళకి దానికి రిలేటెడ్గా కొన్ని గేట్ క్లాసెస్ కూడా కొన్ని స్పెసిఫిక్ కోర్సెస్కు కండక్ట్ చేసి పిల్లల్ని ట్రైన్ చేస్తామండి. అండ్ ప్రెజెంట్ సిచ్యువేషన్స్లో ఇప్పుడు బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ సొసైటీ పరంగా ఎలాంటి కేర్ తీసుకుంటుందనొచ్చు, లైక్ హెల్త్ కేర్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, అండ్ అలాగే సస్టైనబుల్ లివింగ్, సోషల్కి సంబంధించి, సొసైటీకి సంబంధించి ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఉంటుంది? మాకు 3rd yearలోను ఫైనల్ ఇయర్లోను మినీ ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్ అని చెప్పాను కదండి. ఆ మినీ ప్రాజెక్ట్స్ ఒక 16 weeks డ్యూరేషన్లో వాళ్ళు ఒక చిన్న వర్క్ చేస్తారండి. ఇట్ మే బీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కాంట్రిబ్యూటింగ్ టు సొసైటీ. సమ్ టైమ్స్ ప్రోడక్ట్ డెవలప్మెంట్, సమ్ టైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ ఫుడ్ మోడల్ని ఒక యాప్ని డెవలప్ చేశారు. సిమిలర్గా ఏఎంఎల్ రిలేటెడ్గా నేను ఇంతవరకు చెప్పాను, క్యాన్సర్ని రిలేటెడ్ బయోమార్కర్స్ని ఐడెంటిఫికేషన్ కానీ, అండ్ వేస్ట్ ఏదైతే అవైలబుల్ ఉందో ఇండస్ట్రియల్ వేస్ట్ కానీ అగ్రికల్చర్ వేస్ట్ నుంచి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఆ ప్రోడక్ట్స్కి వాల్యూని పెంచి అవి మార్కెట్లో ఎలా సేల్ చేయాలి. ఇదివరకు చెప్పినట్లు ఆల్గేని యూజ్ చేసి ఆల్గే నుంచి ఎట్లా ప్రోడక్ట్స్ ఏదర్ వ్రాపింగ్ మెటీరియల్ కానీ బయోప్లాస్టిక్స్ డెవలప్మెంట్ కానీ ఇలా చేస్తారు. అలా కాకుండా బయోపాలిమర్స్ని యూజ్ చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ని డెవలప్ చేస్తున్నారండి. ఆ ప్రోడక్ట్స్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయండి. మ్యామ్, మీ స్టూడెంట్స్ని ఎవరు రెడీగా ఎలా అలైన్ చేస్తుంది సిబిఐటి? లైక్ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా కావచ్చు, లేదంటే ఇండస్ట్రీ రెడీగా కావచ్చు, ఈ విధంగా స్టూడెంట్స్ని ఎలా మోల్డ్ చేస్తుంది? ఆఫ్టర్ కంప్లీషన్ మీ స్టూడెంట్ ఎలా ఉంటారు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత? కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పటిదాకా చెప్పుకున్నట్లు ఇంటర్న్షిప్స్ కానీ ట్రైనింగ్, ప్లేస్మెంట్ ట్రైనింగ్ కానీ అయిపోయిన తర్వాత హయ్యర్ స్టడీస్కి వెళ్ళడానికి కావాల్సిన ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏదర్ ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ ఫస్ట్ ఏదర్ దే గో ఫర్ హయ్యర్ స్టడీస్ అండి, లేదు అంటే ప్లేస్మెంట్స్కి. ఎందుకంటే మెజారిటీ
మెజారిటీ స్టూడెంట్స్ హైయర్ స్టడీస్కి వెళ్తున్నారు ప్లేస్మెంట్ కంటే కూడా, కానీ ప్లేస్మెంట్ కూడా వెళ్తున్నారు స్టూడెంట్స్. ప్లేస్మెంట్కి వెళ్ళే స్టూడెంట్స్ దే వర్క్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ అండి. కొన్ని పాత బ్యాచెస్ చూసుకుంటే సాఫ్ట్వేర్ కంపెనీ అయి ఉండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్లో కూడా లైఫ్ సైన్సెస్ ఉంటాయండి. లైఫ్ సైన్సెస్ రిలేటెడ్, హెల్త్ కేర్ రిలేటెడ్, హెల్త్ ఇన్ఫర్మాటిక్స్. సో వాటికన్నిటికీ వీళ్ళు ఒక ఇంపార్టెంట్గా చెప్పాలి అంటే వాళ్ళు ఏవైతే చదువుకున్నారో దానికి రిలేటెడ్గా అక్కడ అప్లై చేస్తూ సొసైటీకి రిలేటెడ్గా ఏదర్ కిడ్స్ డెవలప్మెంట్లో కానీ ఆ పర్టికులర్ రీసెర్చ్ రిలేటెడ్ టు వ్యాక్సిన్ డెవలప్మెంట్ కానీ, డ్రగ్ డిజైన్, డ్రగ్ డిస్కవరీలో కానీ. ఎందుకంటే ఇఫ్ యూ లుక్ ఇన్ టు దట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ కానీ, బయాలజికలీ లిమిటెడ్ కానీ, ఇండియన్ ఇమ్యులాజికల్స్, వీటికన్నిటికీ ఈ పర్టికులర్ వ్యాక్సిన్స్ ప్రొడక్షన్ డివిజన్లో ఉంటాయి. అవి దాంట్లో కూడా డిఫరెంట్ ఉంటాయండి రోల్స్. ఒకటే టైప్ ఆఫ్ రోల్ ఉండదు. క్యూసీ, క్యూఏ, ఆర్ఎండి, ఇలా వేరియస్ రోల్స్లో మా స్టూడెంట్స్ అక్కడ దే ఇన్వాల్వ్ themselves and they are going to contribute directly or indirectly to the society అండి. అండ్ బీటెక్ బయోటెక్నాలజీ సిబిఐటి కాలేజ్లోనే కాకుండా అదర్ కాలేజెస్లో కూడా ఉంటుంది కాబట్టి అక్కడ కాకుండా సిబిఐటిలోనే చదివాలి అంటే వాట్ మేక్స్ మోర్ ఇంపార్టెంట్? బయోటెక్నాలజీ 2005లో స్టార్ట్ అయింది. హైదరాబాద్లో చూస్తే సిబిఐటి కాకుండా ఒక 2-3 కాలేజెసే ఉన్నాయండి. మెయిన్గా ఒక 2 to 3 years కిందనే బీటెక్ బయోటెక్నాలజీ ప్రోగ్రాము ఆ పర్టికులర్ కాలేజెస్లో స్టార్ట్ చేశారండి. కానీ సిబిఐటి 20 years నుంచి బీటెక్ బయోటెక్నాలజీ ప్రోగ్రామ్ రన్ అవుతుందండి. క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఆ ఫ్యాకల్టీ 15 ఫ్యాకల్టీలో కూడా 12 ఫ్యాకల్టీకి డాక్టరల్ డిగ్రీస్ ఉన్నాయండి. వాళ్ళు ఎంఐటీస్లోను, ఐఐటీస్, ఎన్ఐటీస్లో పిహెచ్డి చేసి ఇక్కడ సిబిఐటిలో రెప్యూటెడ్ స్టేట్ యూనివర్సిటీస్లో పిహెచ్డి కంప్లీట్ చేసి సిబిఐటిలో జాయిన్ అయిన ఫ్యాకల్టీ. దే ఆర్ గోయింగ్ టు టీచ్ క్లాసెస్. దే ఆర్ హైలీ ఎక్విప్డ్ విత్ డైవర్స్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బయోటెక్నాలజీ పర్టికులర్ కోర్సెస్ అండి. సో ఆ టైప్ ఆఫ్ ఫ్యాకల్టీ విత్ వేరియస్ డైవర్స్ రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్స్ సిబిఐటిలో అవైలబుల్ ఉన్నారండి. దాంతోపాటు ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు ఎన్బిఏ అక్రిడేషన్ అయిందండి. ఇది డిపార్ట్మెంట్కి రీసెంట్గా 2026లో ఎన్బిఏ అక్రిడేషన్ వచ్చింది. ఇదివరకు కూడా ఆల్రెడీ ఉండే, మళ్ళీ రీసెంట్గా వెళ్ళిన సైకిల్లో డిపార్ట్మెంట్కి మళ్ళీ ఎన్బిఏ అక్రిడేషన్. సిబిఐటి ఈ ఇన్స్టిట్యూట్లోనే ఎందుకు బీటెక్ బయోటెక్నాలజీ జాయిన్ అవ్వాలి కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్ అంటే, ఒకటండి, క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఈస్ డిఫైన్డ్ బై ఎన్బిఏ అక్రిడేషన్. సో బీటెక్ బయోటెక్నాలజీ ప్రోగ్రామ్ ఎన్బిఏ అక్రిడేటెడ్ ప్రోగ్రామ్. అండ్ 20 years నుంచి ఈ బీటెక్ బయోటెక్నాలజీ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. దట్ ఈస్ అనదర్ ఆస్పెక్ట్. అండ్ కరికులం ఎవ్రీ 2 yearsకి రివిజన్ ఉంటుందండి. ఆ రివిజన్లో కూడా రీసెంట్గా రివైజ్ చేసిన కరికులంలో డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ నుంచి ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని ఈ కరికులం రివిజన్లో ఏఏ కాంపనెంట్, ఎంఎల్ కాంపనెంట్ చాలా వరకు ఇంక్రీజ్ చేసామండి. ఇండస్ట్రీ డిమాండ్స్, నీడ్స్ అంటే ట్రెడిషనల్ వేలో పోకుండా మోడర్న్గా, అడ్వాన్స్డ్గా ఒక 4 years తర్వాత స్టూడెంట్ గ్రాడ్యుయేట్ అయితే వాళ్ళకు జాబ్ ఆపర్చునిటీస్ కానీ, హయ్యర్ స్టడీస్ కానీ వెళ్ళడానికి ఉపయోగపడేట్టుగా కరికులం డిజైన్ చేసాం. ఓకే, అంటే స్టూడెంట్ని ఇండస్ట్రీ రెడీగా మీరు ప్రిపేర్ చేస్తారు. దాంతోపాటు మాకు 11 ల్యాబొరేటరీస్ ఉన్నాయండి. అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ బయోటెక్నాలజీ ల్యాబొరేటరీ. ఈ యానిమల్ బయోటెక్నాలజీ ల్యాబొరేటరీలో స్టూడెంట్స్కి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇస్తామండి. సెల్ కల్చర్స్ ఎట్లా ఇనిషియేట్ చేయాలి, ఎట్లా గ్రో చేసుకోవాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్ వయబిలిటీ అసెస్ కానీ, మొత్తం ఆ యానిమల్ బయోటెక్నాలజీ రిలేటెడ్ అన్ని రిలేటెడ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయండి. దానికి మంచి సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఆ పర్టికులర్ ల్యాబొరేటరీకి. లైక్ సిఓటీ ఇంక్యుబేటర్ కానీ, -80 degrees క్రయో క్యాన్, ఇన్వర్టెడ్ మైక్రోస్కోప్, ఇవన్నీ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అవైలబుల్ ఉన్నాయండి ఆ పర్టికులర్ ల్యాబ్లో. దీంతోపాటు జెనెటిక్ ఇంజనీరింగ్ ల్యాబ్ అని ఇంకొక ల్యాబ్ ఉందండి. దాంట్లో పీసీఆర్, డిఫరెంట్ టైప్ ఆఫ్ డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఎట్లా యాంప్లిఫై చేసి, అండ్ జీన్ క్లోనింగ్
స్టెప్స్ రిలేటెడ్ వేరియస్ ఎక్విప్మెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ జెనెటిక్ ఇంజనీరింగ్, ఆ రిలేటెడ్ ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఆ పర్టికులర్ ల్యాబ్లో అవైలబుల్ ఉన్నాయండి. ఇంకోటి వీ హ్యావ్ ఫర్మెంటేషన్ టెక్నాలజీ అని బయో సపరేషన్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్. దీంట్లో వీ హ్యావ్ ఏ ల్యాబ్ స్కేల్ ఫర్మెంటర్. ఈ ల్యాబ్ స్కేల్ ఫర్మెంటర్ యూస్ చేసి స్టూడెంట్స్ని కల్చర్స్ని ప్రోడక్ట్స్ గ్రో చేసి ప్రోడక్ట్ని డెవలప్ చేసి ఆ డెవలప్ చేసిన ప్రోడక్ట్ని మళ్ళీ ఎట్లా ప్యూరిఫై చేసుకొని ప్రోడక్ట్ ఫైనల్గా మనకు మార్కెట్లో ఎట్లా ఉంటుందో అలా వేరే స్టెప్స్ని ఈ పర్టికులర్ ల్యాబ్స్ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా డిపార్ట్మెంట్లో అవైలబుల్గా ఉందండి. ఇవన్నీ ఒక మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబొరేటరీస్ డిపార్ట్మెంట్లో అవైలబుల్ ఉంది. ఎవ్రీ ఇయర్ ఏవో ఒక ఎక్విప్మెంట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ల్యాబ్స్కి ప్రొక్యూర్ చేస్తామండి. ఓకే. సో ఆ టైప్ ఆఫ్ ల్యాబొరేటరీస్ అవైలబుల్ ఉన్నాయండి డిపార్ట్మెంట్లో. దీంతో భాగంగా ఏఎంఎల్ అని చెప్తున్నాం కదండి, బయోఇన్ఫర్మాటిక్స్ అండ్ కంప్యూటేషనల్ బయాలజీ ఎక్స్క్లూజివ్ ల్యాబొరేటరీ అవైలబుల్ ఉందండి. అండ్ స్టూడెంట్స్కి ఆ ల్యాబ్ ప్రొవైడ్ చేస్తూ మా స్టూడెంట్స్తో పాటు వేరే సిఎస్సి అలైడ్ బ్రాంచ్ స్టూడెంట్స్ని కలిసి ఇంటర్ డిసిప్లినరీ ప్రాజెక్ట్స్ వర్క్ చేసుకోవడానికి కూడా మేము ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నామండి. వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని హ్యాకథాన్స్కి వెళ్తారు, ఐడియాథాన్స్కి వెళ్తారు, పేపర్ ప్రజెంటేషను, పోస్టర్ ప్రజెంటేషను, అలా డిఫరెంట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్కి వెళ్ళి వాళ్ళు పార్టిసిపేట్ చేసి డిపార్ట్మెంట్కి ప్రైజెస్ విన్ అవుతూ డిపార్ట్మెంట్ని కూడా గ్రో చేస్తున్నారు. ఆ పర్టికులర్ ఐడియాస్ తోటి దానివల్ల కూడా ప్లేస్మెంట్స్ హైయర్ స్టడీస్కి స్ట్రెంగ్తన్ అవుతుందండి. అది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏ వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఈజ్ అవైలబుల్ ఇన్ ద డిపార్ట్మెంట్. ఓకే, సూపర్ అండి. సో ఫైనల్లీ బయోటెక్నాలజీ చేయాలి అనుకునే ఒక స్టూడెంట్కి, బయోటెక్నాలజీని తమ కెరీర్గా ఎంచుకోవాలి అనుకునే స్టూడెంట్స్కి మీరేం చెప్తారు? ఏదర్ ఎంపీసీ స్టూడెంట్స్ అయినా బైపీసీ స్టూడెంట్ అయినా ఎవరైనా బీటెక్ బయోటెక్నాలజీ ఎంచుకోవచ్చండి. ఎంపీసీస్ మా దగ్గర ఎంపీసీ స్టూడెంట్స్తో పాటు బైపీసీ స్టూడెంట్స్ కూడా అడ్మిషన్ ఉంటుంది. జనరలీ బైపీసీ స్టూడెంట్స్కి ఎప్పుడు మెడికల్ ఇదే ఉంటుంది. అండ్ ఎంపీసీ స్టూడెంట్ ఎంతసేపు సిఎస్సి ఐటీ రిలేటెడ్ వాళ్ళే ఎక్కువ మంది ఆపర్చునిటీస్ కావాలనుకుంటారు. అలా కాకుండా బయోటెక్నాలజీ ప్రోగ్రామ్ స్పెసిఫిక్గా యూనిక్గా ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఈ ఏఏ నాలెడ్జ్తో సిఎస్సి వాళ్ళు ఉంటారండి. కానీ ఇక్కడ బయాలజీ నాలెడ్జ్ ఉండదు. ఎందుకంటే మనము ఇప్పుడు హెల్త్ కేర్ సెక్టర్ కానీ హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ ఇవి ఏవైనా కొన్ని స్పెసిఫిక్ ఫీల్డ్స్ చూస్తే ఉట్టి ఏ నాలెడ్జ్ లేదా ఎంఎల్ నాలెడ్జ్ ఒక్కటి సరిపోదండి. దాంతోపాటు వాళ్ళకు బయాలజీ నాలెడ్జ్ కూడా కావాలి. బీటెక్ బయోటెక్నాలజీ స్టూడెంట్స్కి ఆ ఏఐ నాలెడ్జ్ని ఆ బయాలజీ నాలెడ్జ్ను రెండుతో ఎక్విప్ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళు దే గెట్ మోర్ ప్లేస్డ్. బయోటెక్నాలజీ స్టూడెంట్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఇక్కడ ఎస్పెషలీ బైపీసీ స్టూడెంట్స్ నీట్ రాలేదని బాధపడక్కర్లేదండి. వాళ్ళు ఒక 7 ఆల్మోస్ట్ ఆల్ కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళు సెటిల్ అవ్వాలంటే 10 years వర్క్ చేయాలి, టైం పడుతుంది. కానీ అదే బీటెక్ బయోటెక్నాలజీ ప్రోగ్రామ్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఒక 4 years కానీ 6 years కానీ లైఫ్లో అంతకన్నా మంచి ప్యాకేజెస్తో లైఫ్లో సెటిల్ అవ్వచ్చండి. మ్యామ్, సిబిఐటిలో బీటెక్ బయోటెక్నాలజీకి సంబంధించి అసలు ఎలా ఉంటుంది, ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఉంటాయి, స్టడీస్ ఏ విధంగా ఉంటాయి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఫైనల్గా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి మీరేం చెప్తారు? బయోటెక్నాలజీ ఎంచుకోవాలి, బయోటెక్నాలజీలో ముందుకు వెళ్ళాలి అనుకునే స్టూడెంట్స్కి, సపోర్ట్ చేసే పేరెంట్స్కి మీ వర్డ్. సిబిఐటిలో జాయిన్ చేయించాలనుకున్న పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని బీటెక్ బయోటెక్నాలజీ అనేది ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఎందుకంటే ఇది ఎంపీసీ స్టూడెంట్స్కే కాదు, బైపీసీ స్టూడెంట్స్కి ఒక వరమనే చెప్పాలి. కంపేర్ చేసుకుంటే ఎంపీసీ స్టూడెంట్స్ కంపేర్ చేసుకుంటే ఫైనల్గా మాకు బైపీసీ స్టూడెంట్సే ఎక్కువ ఉంటారు. ఏదర్ బి కేటగిరీ, ఎన్ఆర్ఐ కేటగిరీ అలా కూడా జాయిన్ అయిన పిల్లలు. ఇక్కడ మేము వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకంటే మా స్టూడెంట్స్ హైయర్ స్టడీస్కి అబ్రాడ్ వెళ్తున్నారు, అక్కడ సెటిల్ అవుతున్నారు. అలాగని నేషనల్ లెవెల్లో గేట్ ఎగ్జామ్కి రిలేటెడ్గా ఆ కరికులంని అలాంటి కరికులంని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇండస్ట్రీ రిలేటెడ్ యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తున్నాము. రీసెర్చ్ రిలేటెడ్ సపోర్టు ఫైనాన్షియల్గా కానీ ఫ్యాకల్టీ మెంటర్గా కానీ సపోర్ట్ చేస్తున్నాము. స్టార్టప్ కల్చర్ సపోర్ట్ సిస్టమ్ ఉంది విత్ అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీస్. వీటన్నిటిని తీసుకుంటే ఐ కెన్ 100% సే దట్ మీ
అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ సిబిఐటిలో బీటెక్ బయోటెక్నాలజీ ప్రోగ్రాంలో ఖచ్చితంగా జాయిన్ చేయించండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. బీటెక్ బయోటెక్నాలజీ చేస్తే ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనే విషయాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక చిన్నపాటి కౌన్సిలింగ్ అయిపోయింది. సో చూస్తున్న వ్యూవర్స్కి కూడా, స్టూడెంట్స్కి ముఖ్యంగా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ అండి. నమస్తే. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సుమన్ టీవీ వారికి ధన్యవాదాలండి. మానస, స్పెషల్ థ్యాంక్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదండి, బీటెక్ బయోటెక్నాలజీ చేస్తే కనుక స్టూడెంట్స్కి స్కోప్ ఇది ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎంటర్ప్రీనియర్గా ఎదగొచ్చు, లేదంటే ఫర్దర్ స్టడీస్ కోసం కూడా ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక సిబిఐటి కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వెబ్సైట్ని కూడా చూసుకోవచ్చు. సో హ్యాపీగా చాలా అవకాశాలు ఉన్నాయండి. చక్కగా చదువుకోవచ్చు. మీరు అనుకున్న గోల్స్ని మీరు సాధించవచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్.